అదాని అవినీతిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. లోక్సభను స్పీకర్ పదే పదే వాయిదా వేయడం దురదృష్టకరమన్నారు. ఏపీ, ఒడిశా, తమిళనాడు అధికారులకు లంచాలు ఇచ్చి అదాని గ్రూప్ కాంట్రాక్టులు దక్కించుకుందని ఆరోపించారు. అమెరికాలో సైతం 2,500 కోట్ల లంచాలు ఇచ్చి 50,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు పొందారన్నారు. అవినీతి అక్రమాలతోనే అదాని గ్రూప్ ఎదిగిందన్నారు వంశీకృష్ణ. అదానీ సంస్థకు 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఒరిస్సా గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ ద్వారా వచ్చినది అని చెప్పి, ఆ విషయం మీద ఒక పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి, ఆ విషయం మీద మాట్లాడదామని చెప్పి పార్లమెంట్లో చర్చిద్దామని చెప్పి ప్రయత్నిస్తుంటే స్పీకర్ గారు రోజు దాన్ని వాయిదా వేస్తున్నారు, అడ్జర్న్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మీరు అందరూ గమనించాలి, అదాని గవర్నమెంట్ ఆఫీషియళ్లకు 2,500 కోట్ల రూపాయల బ్రైబ్స్ ఇచ్చింది, లంచాలు ఇచ్చి 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకుందని చెప్పి నోటీస్గా తెలుస్తుంది. మీరందరూ ఒకటి గమనించాలా, ఇట్లాంటి బ్రైబ్స్ ఇచ్చి ఇట్లాంటి కాంట్రాక్ట్స్ తీసుకొనే అదాని ఇంత పెద్ద కంపెనీ అయినాడు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రజల తరఫున మా వాయిస్ ఇప్పి, గొంతు విప్పి పార్లమెంట్లో మాట్లాడదామని ప్రయత్నిస్తుంటే బీజేపీ పార్టీ తరఫున స్పీకర్ గారు కూడా వారికే సపోర్ట్ ఇస్తూ హౌస్ అడ్జర్న్ చేస్తున్నారు. ఇది బాధాకరమైన విషయం. ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి. అదాని సంస్థ ఇంత పెద్దగా ఎట్లయిందని చెప్పి అందరు ఆలోచిస్తున్న సమయంలో ఈ యుఎస్ FBI రేడ్స్ జరిగినాయి. SEC తరఫున, క్రిమినల్ జస్టిస్ ఆఫ్ అమెరికా తరఫున అదానికి నోటీసులు వెళ్ళినాయి. 2,500 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి వీరు 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు తీసుకున్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. సెబీ కూడా దీని మీద అసలు రియాక్షన్ లేదు. సెబీ పని ఏంటంటే ఇట్లాంటి క్రైమ్స్ కానివ్వండి, ఇట్లాంటి బ్రైబ్స్ కానివ్వండి కానివ్వకుండా అఫీషియల్గా మంచిగా పని జరగాలన్న రెస్పాన్సిబిలిటీ ఏదైతే సెబీది ఉందో వాళ్ళు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తలేరని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తూ బీజేపీ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున దీని మీద మాట్లాడుతున్నాము.